అమెరికా ప్రజలారా, ఎవరి కోసం ఈ యుద్ధం? మీతో మాకు ఏ విధమైన శత్రుత్వం లేదు. ఇప్పటిదాకా మేము ఎవరిపైన దురాక్రమణకు దిగలేదు. ఇజ్రాయెల్ కారణంగా అమెరికా యుద్ధంలోకి దిగింది. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ బహిరంగ లేఖ. అమెరికా ప్రజల మంచితనాన్ని గుర్తించింది ఆ ఇరాన్. అమెరికా ప్రజలకు ఈ యుద్ధం ఇష్టం లేదు. అందుకే వాళ్ళు నో కింగ్స్ అనే ఒక ఉద్యమం చేపట్టి ఒక నిరసనను కూడా వాళ్ళు భారీ ఎత్తున తెలియజేసింది. కొన్ని లక్షల మంది 50 రాష్ట్రాలలో రోడ్ల మీదకి వచ్చి ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మాకు రాజుల పాలన అవసరం లేదు, రాచరికం అవసరం లేదు అని ఒక స్లోగన్స్ ఇస్తూ ప్రపంచాన్ని మొత్తం కూడా ఆకర్షించే ప్రయత్నం చేసింది. అమెరికా అధ్యక్షుడిని చూసి అమెరికాలోని ప్రజలను కూడా తిట్టుకునేది. అమెరికా వేస్ట్, అమెరికా ఒక దురహంకారమైన దేశం అని అందరూ విమర్శించేవాళ్ళు. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికాను అందరు దూషిస్తూనే ఉన్నారు. కానీ అమెరికా ప్రజలకు అమెరికా అధ్యక్షుడికి చాలా తేడా ఉన్నది. అమెరికా ప్రజలు ఏమంటారు? యుద్ధం ఆపేయండి, ఇరాన్ మీద యుద్ధం ఆపేయండి, మాకు రాజులు అవసరం లేదు, రాచరికం అవసరం లేదు, ఈ యుద్ధమే అవసరం లేదని అమెరికా ప్రజలు అంటారు. అందుకే ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది? ఇరాన్ సంబంధించిన అధ్యక్షుడు పెజెష్కియాన్ ఏమంటాడు? అమెరికా ప్రజల ముందే తమ వాదనను, తమ మాటలను పెట్టిండు. ఏమని? అమెరికా ప్రజలారా, ఎవరి కోసం ఈ యుద్ధం? మీరు ఒకసారి ఆలోచించండి. ప్రజలు మీ అధ్యక్షుడు చేస్తున్న దురాక్రమణను, దౌర్జన్యాలను, హింసను ఒకసారి మీరే కట్టడి చేయాలి. ఎందుకంటే మీ దగ్గర మాత్రమే ఆ శక్తి ఉన్నది. మీరే రోడ్ల మీదకి వస్తే మీ అధ్యక్షుడు సిట్ రైట్ అవుతాడు అనే రీతిగా అమెరికా ప్రజల మనసును గెలుచుకునేలాగా ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఒక బహిరంగ లేఖ రాసిండు. ఇది చాలా మంచి వ్యూహం ఇది. ఎందుకంటే సొంత ప్రజల మధ్య ట్రంప్ని దోషిగా నిలబెట్టి కడిగి పారేసే ప్రయత్నం ఇది. ఈ యుద్ధం ఎవరి కోసం చేస్తాను? దేశ ప్రజల కోసం చేస్తానులా? అమెరికా అధ్యక్షుడి వ్యక్తిగత స్వార్థం కోసమో, వ్యక్తిగత విద్వేషం కోసమో, వ్యక్తిగత ఆధిపత్యం కోసమో ఈ యుద్ధం చేస్తానులా అనేది ఒక బహిరంగ లేఖను ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఈ అమెరికా ప్రజల ముందు పెట్టిండు. నిజంగా ఇట్లా పెజెష్కియాన్ లాగా కొంత ఖమేనీ తగ్గి మాట్లాడితే చాలా బాగుండేది. ఇప్పటికి ఖమేనీ ఏమనుకున్నాడు? మొత్తం అమెరికాను మించిన సుప్రీం నేను కావాలి అని ఖమేనీ భావించింది. ఖమేనీ చర్యల వల్లనే, ఖమేనీ సీక్రెట్ యురేనియం శుద్ధి వల్లనే కొంత ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, కొంత ఆధునిక దేశాలు కావచ్చు ఏదో చేయబోతుందని కొంత గందరగోళంలో పడ్డాయి. ఆ కోపంతో ఈ యుద్ధానికి దారి తీసినట్టు అయింది. కానీ పెజెష్కియాన్ మాత్రం కొంత చాకచక్యంగా, పద్ధతిగా ప్రజల దగ్గరనే ఈ యుద్ధం ఎవరి కోసమనే లేఖను పెట్టడం మంచి పరిణామం. నిజానికి ఇజ్రాయేలును ఇరాను మంచి స్నేహితులే ఉండే, ఇద్దరి మధ్య మంచి సత్సంబంధాలే ఉండే. ఎప్పుడైతే ఇరాను ఇజ్రాయెల్ శత్రు దేశాలతోటి స్నేహం చేయడం, వాళ్ళకు కొంత అనుకూలంగా వ్యవహరించడం చేసిందో, ఇజ్రాయెల్ అసలు చిన్న దేశం కాబట్టి వాళ్ళు ఎప్పుడు అప్రమత్తంగా ఉంటారు. మేము చిన్న దేశం, చాలా చిన్న జనసంఖ్య, ఎవరు ఎప్పుడు మా మీద దాడి చేస్తారో అని అలర్ట్లో ఉంటారు వాళ్ళు. అందుకే వాళ్ళు ఏమాత్రం ఆలస్యం చేయకుండా యుద్ధానికి దిగిండు వాళ్ళు. ఇట్లా అయింది అన్నట్టు. ఇజ్రాయెల్కును ఇరాన్కు చాలా మంచి సత్సంబంధాలు ఉండే, క్రీస్తు పూర్వం నుండి కూడా సత్సంబంధాలే ఉండే వాళ్ళ మధ్య. కానీ ఇది ఇరాన్లో ఉన్న కొంతమంది నేతల వల్ల ఆ సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇజ్రాయెల్ శత్రు దేశాలతోటి వాళ్ళు చేతులు కలిపి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసే వరకు శాశ్వత శత్రు దేశాలుగా మారినాయి. ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే పరిస్థితి, ఉంటే ఇజ్రాయెల్ ఉండాలి, లేకపోతే ఇరాన్ ఉండాలి అనే కాడికి వచ్చింది వాళ్ళిద్దరి మధ్య. ఈ 1 కోటి మంది ఇజ్రాయెళ్ళు 12 కోట్లున్న ఇరాన్ల మీద ఎప్పటికప్పుడు విరుచుకపడతాను.